నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ఏటీసీ కేంద్రాల ద్వారా ఆధునిక విద్యా బోధన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తా ప్రాంగణంలో చేపడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను పరిశీలించిన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలి. ఆపరేషన్ సింధూర్కు భారత పౌరులంతా మద్దతుగా నిలబడతాం. కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ వెల్లడి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇక సింధూరే గోదావరి కని సిఎస్ఎఫ్ సభ్యుల వెల్లడి. ఎన్టీపీసీ టౌన్షిప్లో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల తొలగింపును వ్యతిరేకించిన ఐఎఫ్టీయు నాయకులు చిలుక శంకర్ కాంట్రాక్టు కార్మికులతో కలిసి నిరసన. యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ఏటీసీ కేంద్రాల ద్వారా ఆధునిక విద్యా బోధనకు శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. రామగుండం ఐటీఐ కేంద్ర ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న ఏటీసీ సెంటర్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన ఐటీఐ కేంద్రాలలో ప్రభుత్వం ఏటీసీ కేంద్రం ఏర్పాటు చేస్తుందని, దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ఆధునిక విద్యా బోధన చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఏటీసీ కేంద్రంలో ఈ యంత్రాల అమరిక పనులను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసి నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అన్నారు. ఐటీఐలో అందుతున్న విద్యా బోధన వివరాలను కలెక్టర్ విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ సందర్శనలో జిల్లా కలెక్టర్ వెంట ఐటీఐ ప్రిన్సిపల్ ఈ సురేందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరి కని చౌరస్తా ప్రాంగణంలో చేపడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను శుక్రవారం ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే చొరవతో సింగరేణి సిఎన్ఎండి బలరాం గోదావరి కని చౌరస్తా ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణపు పనుల్లో భాగంగా మొదటగా పునాది తీసే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, పుట్టింగ్ పిల్లర్ నిర్మాణాలు తొందరలోనే చేపట్టి 6 నెలల్లోగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు పూర్తి చేస్తామని తెలిపారు. గోదావరి ఖండ్లో ఆర్జీవన్ ఏరియాలో లక్ష్మీనగర్ చౌరస్తాలో సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్ పనులు గౌరవ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో శ్రీ బలరాం నాయక్ గారి ఆదేశాల మేరకు శరవేగంగా జరుగుతున్నాయి పనులన్నీ. ఆల్రెడీ ఫౌండేషన్లు కూడా తొందరలోనే ఫౌండేషన్ వేసే కార్యక్రమం తొందరలోనే మొదలు పెట్టబోతున్నాం. పునాదులు తీసే కార్యక్రమం నడుస్తున్నది. ఇప్పుడు వచ్చే 6 నెలల్లోనే ఎక్కువ ప్రగతి అయ్యేటట్టుగా కనబడుతున్నది. దాన్ని పరిశీలించడం కోసం రావడం జరిగింది. ఈ పరిశీలనలో సింగరేణి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, దీటి బాలరాజు, గట్ల రమేష్, ముస్తఫా, తిప్పారపు శ్రీనివాస్, మెహదీ, సన్నీ, చిగురు సాయి తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్కు భారత పౌరులంతా మద్దతుగా నిలబడతామని కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ తెలిపారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావాలని, భారత సైన్యం సురక్షితంగా ఆపరేషన్ నుండి బయటపడాలని, అందుకు ఆ భగవంతుడు వారిలో మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతూ శుక్రవారం గోదావరి కని శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ ఆధ్వర్యంలో రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ఆలయ అర్చకులు మధుసూదనాచార్యులు స్వామివారికి పూజలు నిర్వహించి భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్కు కులమతాలకు అతీతంగా అందరూ సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం రవికుమార్తో కలిసి గట్ల రమేష్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రమూకలు 26 మంది భారత ప్రజలను కాల్చి చంపడం జరిగిందని, ఇందుకు ప్రపంచ దేశాలు ఉగ్రవాదాన్ని రూపుమాపాలని చూస్తున్నాయని, భారతదేశం ముందడుగు వేసి ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్లోని 9 ఉగ్ర స్థావరాలను మట్టుపెట్టడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్కి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కూడా మద్దతుగా నిలిచిందని వెల్లడించారు.
ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్కు భారత ప్రజలంతా మద్దతుగా నిలుస్తూ అవసరమైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి భారత సైన్యం చేస్తున్న పోరాటం ఫలించాలని, వారిలో మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ రాముల వారిని వేడుకున్నారు. ఈరోజు భారతదేశం లోపల బయటి ప్రపంచంలో కూడా ఉగ్రవాదాన్ని మొత్తం తుదముట్టించాలని చెప్పి మన దేశం ముందడుగు వేసి అన్ని రకాల పాకిస్తాన్ను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వాళ్ళు మన మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మొన్న పెహల్గాంలో మన 26 మంది మన పౌరులను చంపిన దుర్ఘటన, దాన్ని మన భారతదేశ ప్రతి ఒక్క పౌరుడు కూడా మేము కూడా కొట్లాడదాం, మేము కూడా యుద్ధంలో పాల్గొనడం, వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి పౌరులంతా కూడా ముక్తకంఠంతో అంటున్న సందర్భం లోపల మన జాతీయ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు పాకిస్తాన్కు ముచ్చెమటలు పెట్టించే విధంగా పోరాటం జరుగుతున్నది. దానికి మన భారత పౌరులందరం కూడా మద్దతుగా ఉండాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని బలపరుస్తూ ఉన్నది. పెహల్గాం దాడికి ప్రతీకార చర్యగా ఈరోజు భారత ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని ఈరోజు ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రతి దేవాలయంలో కూడా పూజలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు శ్రీ మన కోదండ రామాలయంలో పూజలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్లో పాల్గొంటున్న ప్రతి సైనికునికి వెన్నుదన్నగా బాచడగా భారత పౌరులందరూ కూడా వెన్నంటి ఉంటామని, దానికోసం వారికి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజులల్లో ఉగ్రవాదం అనే ఊసెత్తకుండా పాకిస్తాన్ మొత్తం ప్రపంచ పటంలోకి వెళ్ళి తుడిచిపెట్టుకుపోయే విధంగా ఈ ఆపరేషన్ సింధూర ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారికి యుద్ధ నైపుణ్యం కానీ యుద్ధంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భగవంతుడు వాళ్ళకి సహకరించాలని, అవసరమైతే భారత ప్రతి పౌరుడు కూడా ఈ యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగస్వామి, ముస్తఫా, పెద్దెల్లి ప్రకాష్, తిప్పారపు శ్రీనివాస్, ఉల్లెంగుల రమేష్, ఆలయ కమిటీ సభ్యులు ప్రవీణ్, దశరథం, దోత్ సత్యనారాయణ, స్వరాజ్, రామస్వామి, బుర్ర శ్రీను యువకులు పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవని, ఇక సింధూరే అని గోదావరికని సిఎస్ఎఫ్ సభ్యులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి తీసుకున్న ఆపరేషన్ సింధూర్ను మద్దతుగా పలుకుతూ గోదావరికని సివిల్ సొసైటీ ఫోరం ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో ర్యాలీ చేపట్టి చౌరస్తా వద్దకు చేరుకొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సిఎస్ఎఫ్ సభ్యులు మాట్లాడుతూ, భారతదేశం జోలికి వస్తే మీకు నట్టింట్లోకి వచ్చి ఉగ్రమూకలను మట్టు పెడతామని భారత సైన్యం ఇదివరకే హెచ్చరించడం జరిగిందని తెలిపారు. భారత పౌరుల జోలికి వచ్చిన పాకిస్తాన్ ఉగ్రవాదులను చెప్పిన విధంగానే ఆపరేషన్ సింధూర్తో నట్టింట్లోకి వెళ్లి 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడం జరిగిందన్నారు. భారత సైన్యం తీసుకున్న ఆపరేషన్ సింధూర్కు భారతదేశ పౌరులంతా అండగా నిలుస్తున్నారని, దేశం కోసం యువత ఆయుధం పట్టి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. యుద్ధం చేయడానికి భారతదేశ సాంప్రదాయం కాదని, మన దేశ పౌరులను పాకిస్తాన్ ఉగ్రవాదులకు కిరాతంగా చంపడం మూలంగానే మన సైన్యం ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేయాల్సి వచ్చిందని అన్నారు. ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్న పాకిస్తాన్కు ఇక చుక్కలే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర్కు భారతదేశ పౌరులంతా మద్దతుగా నిలుస్తామని చెప్పారు. మన కాశ్మీర్లో జరిపినటువంటి దాడికి ప్రతిదాడిగా మొదలే మన సైనికులు చెప్పినారు, బిడ్డ మా జోలికి వస్తే నీ ఇంట్లోకి వచ్చి నీ నడింట్లోకి వచ్చి గుంజి కొడతామని చెప్పినారు. అదేవిధంగా మన సైనికులు వాళ్ళ దగ్గర పోయి 25 నిమిషాలలో ఉగ్రవాద స్థావరాలన్నింటినీ ఖతం చేసి రావడం ఏదైతుందో అది భారత్ బలం అనేది బిడ్డ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మా జోలికి వస్తే ఇంతకుముందు ఒకసారి చూపెట్టినాం, సర్జికల్ స్ట్రైక్ రూపేనా సింధూర్ అటాక్ కూడా అటువంటిదే. మళ్ళీ భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా కాశ్మీర్లో కానీ ఇంకెక్కడైనా కానీ మీరు ఒక్కటంటే మేము 100 చేస్తాం బిడ్డ, మీ ఇంట్లోకి వచ్చి కొట్టే సత్తా మా ఇండియాకు ఉంది. మా సైనికులు ఏందో మీకు ఇలా చూపెట్టారు. రేపు కూడా మీరు ఎప్పుడు కూడా మా జోలికి వస్తే మీ ఇంట్లోకి వచ్చి కొడతాం అనేది మీరు గుర్తుపెట్టుకోండి.
భారత త్రివిధ దళాలు సమిష్టిగా పాకిస్తాన్ మీద మొన్న చేసిన దాడిని గోదావరికని పౌర సమాజంగా మేమందరం సమర్థిస్తున్నాం, చాలా గర్వపడుతున్నాం. సివిల్ సొసైటీ ఫోరం ఆఫ్ రామగుండం పక్షాన భారత సైన్యానికి, భారత ప్రభుత్వానికి జేజేలు తెలియజేస్తూ ఉన్నాం. పాకిస్తాను పట్ల కానీ, పాకిస్తాన్ ప్రజల పట్ల కానీ భారతదేశానికి, భారత సమాజానికి ఎప్పుడూ వ్యతిరేకత లేదు. కానీ 7 దశాబ్దాలుగా పాకిస్తాన్ ఎప్పుడూ భారతదేశం మీద అనవసర కోపాన్ని, జలసీని పెట్టుకొని ఎప్పుడు కవ్వింపు చర్యలు, సరాసరి పోరాటం చేయకుండా అక్కడ ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ మీద ఒక కుట్రపూరితమైన అవాంఛనీయ యుద్ధాన్ని తయారు చేస్తూ ఉన్నది. చాలాసార్లు సంయమనంతో పాటు భారత ప్రభుత్వం చూసింది. వాళ్ళు దాడి చేసినప్పుడు మాత్రమే ప్రతిదాడి చేసింది తప్ప ఎప్పుడూ భారత్ నుంచి కవ్వింపు చర్యలు కానీ, దాడి చర్యలు కానీ జరగలేదు. అట్లని చెప్పి భారత్కు శక్తి లేదని కాదు. మనం ఈ వారం 10 రోజులుగా చూస్తున్నాం భారత్కున్న శక్తి ఏంటి అనేది. నిన్న ఆచరణ రూపంలో భారత సైన్యం కేవలం మహిళామణులు, మన భారత ఆడబిడ్డలు, అక్కడ కులాలు మతాలు లేవు, అందులో ముస్లిం అమ్మాయి నాయకత్వం వహించి వాళ్ళంతా పెద్ద స్ట్రైక్ చేసి 9 చోట్ల ఒకటేసారి 100 మందిని మట్టు పెట్టించారు. అయితే పాకిస్తాన్ సరాసరిగా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నది. ఇవాళ మొత్తం దౌత్యపరంగా కూడా భారతదేశం ప్రపంచ దేశాలన్నిటితో మాట్లాడి పాకిస్తాన్ కార్నర్ చేసింది. అయినా పాకిస్తాన్ ఇప్పటికీ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. భారత సైన్యానికి, భారత ప్రభుత్వానికి దేశమంతా మద్దతు తెలియజేస్తున్నది. ఈ ప్రాంతం నుంచి కూడా అవసరమైతే యుద్ధంలో భాగస్వాములం కావడానికి కూడా పారిశ్రామిక ప్రాంతం నుంచి దేశభక్తులందరూ సిద్ధంగా ఉన్నారనేది ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సిఎస్ఎఫ్ అధ్యక్షులు వంశీ, ప్రధాన కార్యదర్శి ముడతనపల్లి సారయ్య, కోశాధికారి భిక్షపతి, సలహాదారుడు మురళీధర్ రావు, ముకుందన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, తోట వేణు, సిహెచ్ ఉపేందర్, విజయ్ కుమార్ గౌడ్, దేవరాజు, సిఎస్ఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ సూటింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. ఎన్టీపీసీ టౌన్షిప్లో పారిశుద్ధ్య విభాగంలో తొలగించిన 4 కాంట్రాక్టు కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని కాంట్రాక్టు కార్మికులకు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ఐఎఫ్టీయూ నాయకులు చిలక శంకర్ మాట్లాడుతూ ఎన్టీపీసీ టౌన్షిప్లో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఉదయం లేచినప్పటి నుండి టౌన్షిప్ను శుభ్రంగా, సుందరంగా ఉంచడంలో పనిచేస్తున్నారని, గత 30 సంవత్సరాలుగా వీరంతా అదే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ కొత్తగా వచ్చిన కాంట్రాక్టు రాజేశం అందులో నుండి 4 తొలగించడం జరిగిందని తెలిపారు. కాంట్రాక్టర్ మారగానే కొంతమందిని విధుల్లో నుంచి తీసివేయడం సమంజసం కాదని, ఇంతకు ముందు ఉన్న కార్మికులనే కొనసాగించాలని, కొత్తగా వచ్చిన కాంట్రాక్టు తన ఇష్టానుసారంగా కార్మికులను తొలగించడం మానుకోవాలని హితవు పలికారు. తొలగించిన 4 కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ రామగుండం ఎన్టీపీసీ పేరు చెప్తేనే దేశంలోనే ఒక మంచి సంస్థ రామగుండం సంస్థ ప్రాజెక్ట్ అన్నటువంటి పేరు ఉంది. కానీ ఇక్కడ రామగుండం ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ, ఇలా టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళకి కానీ వాళ్ళని చూసుకుంటే మాత్రం వాళ్ళ బ్రతుకులు చీకటిమయంలో ఉన్నాయి.
ముఖ్యంగా ఈ టౌన్షిప్లో పనిచేసేటువంటి వాళ్ళు గత 25 నుంచి 30 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ యొక్క టౌన్షిప్లో నలుమూలల ఎటు చూసినా 2-3 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ టౌన్షిప్ని మంచిగా నున్నగా తీడ్చి దాన్ని మంచిగా నున్నగా చేసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వాళ్ళ ఇళ్ళల్లో చెత్త కానీ చెదారం కానీ డస్ట్బిన్నులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కుక్కలు చచ్చిపోయినా కోతులు చచ్చిపోయినా వాళ్ళు ఇక్కడ ఏం జరిగినా కూడా అవన్నీ కూడా వీళ్ళు ఎత్తి పారబోసేటువంటి ఈ కార్మికులు గత 30 సంవత్సరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళని చూస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఈగల కంటే దోమల కంటే హీనంగా వాళ్ళ బతుకులు చేస్తూ ఉన్నారు. వీళ్ళు భయంగా బ్రతికేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉదయం 8:30కు వస్తే సాయంత్రం 5 గంటల దాకా ఎర్ర టెండల మండు టెండల పనిచేస్తూ ఉన్నారు. వానకాలంలో వానలు తడుచుకుంటూ పనిచేస్తూ ఉన్నారు, చలికాలంలో వణుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళపైన కనికరం లేనటువంటి యాజమాన్యం వీళ్ళ బ్రతుకులకు సిద్ధం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మేము యాజమాన్యాన్ని తెలియజేస్తూ ఉన్నాం, వాళ్లకు యథావిధిగా గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది కొనసాగించామని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కొత్తగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ గతంలో 4 కాంట్రాక్టర్లు ఉండే 4 సెక్షన్లు ఉండేవి. ఈ 4 సెక్షన్లను ఒక సెక్షన్గా కుదించి ఒక క్లబ్ చేసి దాన్ని రాయేశం అనేటువంటి కాంట్రాక్టర్కి అప్పచెప్పి అందులో ఉన్నటువంటి కార్మిక వర్గం నుంచి దాదాపుగా 20-25-30 మందిని వాళ్ళు తగ్గించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇదేంటిదని అడిగితే ఇవాళ యాజమాన్యం టెండర్కి అంతే ఇచ్చింది కాబట్టి నేను ఇంతే చేసుకుంటా చెప్పని కాంట్రాక్టర్ రాయసం గారు చెప్తా ఉన్నారు. యాజమాన్యం దగ్గరికి అయితే యాజమాన్యం ఏమంటుంది, దాంతో మీకేం సంబంధం, మీ వర్కర్ యథావిధిగా ఉంటారని చెప్పని వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది నెల రోజులు 10 రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ సమస్య అట్నే ఉంది. ఇప్పుడు అట్టే కాకుండా ఏం చేసినట్టు ఇవాళ June 1లో June 2లో June 4లో కలిపి ఇవాళ 4 మనుషులను ఇవాళ ఆపారు. ఏమైనా ఎందుకు ఆపారు? వాళ్ళు పాతలు అంటే అందరిని ఉంచుకున్నారు. ఇలా డిపెండెంట్ పెట్టినటువంటి వాళ్ళందరినీ కూడా కంటింజెన్సీ పేరుతోటి వాళ్ళందరినీ వెనక్కి నెట్టేసి వాళ్ళని మ్యాండేజ్ కింద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పని మేము యూనియన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాంట్రాక్టు కార్మికులు మాట్లాడుతూ ఇలా అర్థాంతరంగా తమను విధుల్లో నుంచి తొలగించడం మూలంగా మా బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు రాజేశం ఎప్పుడు వచ్చినా ఇలాగే చేశారని అన్నారు. తమను కాంట్రాక్టర్ రాజేశం విధుల్లోకి తీసుకుని తన జీవితాలను కాపాడాలని కోరారు. ఇప్పుడు వచ్చిన రాయసరి సార్ నన్ను తీసుకుంటలేదు. అంతకుముందు 35 సంవత్సరాలు నేను చేసిన, ఇప్పుడు వద్దని అంటాడు. మరి మేము ఎట్లా బతకాలి సార్? మా అమ్మ ప్లేస్ లేదు, మా అమ్మ చేస్తే నేను వచ్చాను చేసింది. ఆమె డ్యూటీ నేను 7 సంవత్సరాల నుండి చేస్తాను టౌన్షిప్లో June 2లో. ఇప్పుడు ఈసారి ఎప్పుడు వచ్చినా కూడా తీసి పక్క పెడతాడు మమ్మల్ని. మాకు జీవనోపాధి లేదు, నాకు కొడుకు, నాకు భర్త లేడు, మా అత్తమ్మ లేదు, నా కొడుకును పట్టుకొని బతుకుతాను. గత సంవత్సరం కూడా తీసేస్తే నేను బయట చిన్న పనులు చేసుకుంటూ ఉన్నా, ఊడ్చుడు, బయట గిన్నెలు దొమ్మపోయినా. నన్ను ఈసారి మాత్రం ఇట్లా చేస్తే మాత్రం సార్ నేను ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చే ఆఫీస్లో నేను ఏదో ఒకటి చేసుకుంటా. నాకు బయట బతుకు తెరువు లేదు. నా కొడుకు షుగర్ పేషెంట్, నెలకు 4,000 రూపాయల మందులు కావాలి. నాకు ఈ జీతం నేను గత చేసినప్పుడు కూడా 8,000-9,000 కంటే ఎక్కువ జీతం తీసుకోలే. ఇక ముందు ఇట్లా జరిగితే మాత్రం నాకు ఎక్కడ బతుకు తెరువు లేదు సార్. నాకు ఏదో ఒకటి చేయండి ఖచ్చితంగా. రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తాలో చేపట్టిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. గోదావరికని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఇవాళ 9వ రోజు కొనసాగింది. 9వ రోజు విజయ డయాగ్నోస్టిక్ అధినేత రిక్రియేషన్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మారుపాక వినీత రాజేంద్ర కుమార్ పెళ్లి రోజు సందర్భంగా శుక్రవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాత్రికేయులు నిట్టూరి జీవన్ బాబు, కొమరవెల్లి సుధాకర్, చింతకింది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా ఏటీసీ కేంద్రాల ద్వారా ఆధునిక విద్యా బోధన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరికని చౌరస్తా ప్రాంగణంలో చేపడుతున్న షాపింగ్ కాంప్లెక్స్ పనులను పరిశీలించిన RG1 GM లలిత్ కుమార్. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలి. ఆపరేషన్ సింధూర్కు భారత పౌరులంతా మద్దతుగా నిలబడతాం. కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేష్ వెల్లడి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్తో ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. ఇక సింధూరే గోదావరికని CSF సభ్యుల వెల్లడి.
ఎన్టీపీసీ టౌన్షిప్లో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల తొలగింపును వ్యతిరేకించిన ఐఎఫ్టీయు నాయకులు చిలుక శంకర్ కాంట్రాక్టు కార్మికులతో కలిసి నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.